ఇది వచ్చేటప్పటికి వీటిని మనము కట్ నిమ్మగుత్తి అంటారు. నిమ్మగుత్తి పట్టాల్లోనే ఇది ఒక మూడో రకము. కట్ నిమ్మగుత్తి అంటారు. అంటే మనకు ఇందాక చూసినట్టు కింద మూడు గుత్తులు ఏలాడుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. దానికి ఆ రింగుకి ఈ గుత్తికి మధ్యలో ఒక కట్ అనేది పెట్టడం జరుగుతుంది. కట్టు అనేది వేయడం జరుగుతుంది. అందుకోసం దీన్ని కట్ నిమ్మగుత్తి అంటారు. ఇది కూడా చాలా చక్కగా కాలికి నిండుగా అనేది రావడం జరుగుతుంది. దీనికి వచ్చేటప్పటికి పైన మిరియం అనేది వచ్చింది. సెకండ్ చైన్ మీద మనకు పైన మిరియం అనేది రావడం జరిగింది. కింద ఏమో నిమ్మ గుత్తులు టైప్లో గుత్తులు అనేవి మనకు వరుసనే కనబడుతూ ఉన్నాయి. ఇది చాలా పట్టా వచ్చేటప్పటికి మనకు వెడల్పుగాను మనకు మందంగా కనబడడం అనేది జరుగుతుంది. వీటి తూకం మనం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి 110 గ్రాముల నికర తూకం అయితే అవుతుంది. వీటి ఆది మనం చూసుకున్నట్లయితే 10 అంగుళాల ఆది. వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికి 9,500 రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు